హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను క్యారెట్ సగ్గుబియ్యంతో పాయసం చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ ఎండాకాలంలో తప్పకుండా ఒక్కసారి ఇలా క్యారెట్ సగ్గుబియ్యం పాయసం తయారు చేసుకోండి. కడుపులో చల్లగా ఉంటుంది. అలాగే సగ్గుబియ్యం వేస్ట్ చేస్తాం కాబట్టి ఒంటికి చాలా చలవ చేస్తుందండి. ఈ పాయసం టేస్ట్ ఒక్కసారి మీరు చూసారంటే ఎప్పుడు స్వీట్ తినాలనిపించినా కూడా ఫస్ట్ ఇదే చేసుకుని తింటారండి, అంత బాగుంటుంది. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా సగ్గుబియ్యం తీసుకోవాలండి. ఏ సగ్గుబియ్యం అయినా తీసుకోవచ్చు, అంటే ఇక్కడ నేను చిన్నవి తీసుకున్నాను, మీరు పెద్దవి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని నలకలేమీ లేకుండా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇందులోకి ఈ సగ్గుబియ్యం మునిగే వరకు కొద్దిగా ఇలా ఒక గ్లాస్ దాకా వాటర్ పోసుకుని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకుంటే మనకి సగ్గుబియ్యం అనేది తొందరగా ఉడికిపోతాయి. తర్వాత ఈ పాయసంలోకి ఒక 10 జీడిపప్పులు అలాగే ఒక 10 బాదం పప్పులు తీసుకుని వాటిని కూడా ఇలా కొద్దిగా వాటర్ పోసుకుని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. ఈ రెండింటిని నానబెట్టుకుని బాగా నానిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ క్యారెట్ పాయసంలోకి క్యారెట్స్ని తీసుకున్నానండి. ఇక్కడ నేను 4 క్యారెట్లు తీసుకున్నాను. 4 క్యారెట్లని పైనంతా తొక్కు మొత్తం తీసేసుకుని ఇలా సన్నగా తురుముకుని పక్కన పెట్టుకోవాలి. ఈ పాయసంలో క్యారెట్లు ఎక్కువగా ఉండాలి, అలాగే సగ్గుబియ్యం తక్కువ ఉండాలండి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత పాయసం తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. తర్వాత ఇందులోనే కొద్దిగా జీడిపప్పులు కూడా వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ జీడిపప్పులు మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇవి మనకి ఇలా మంచి కలర్ వచ్చేసిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే నేతిలోనే క్యారెట్ తురుమును వేసుకోవాలండి. ఇక్కడ మీకు నెయ్యి లేకపోతే కనుక ఇంకొక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకుని క్యారెట్ తురుము కూడా వేసుకున్న తర్వాత ఈ నేతిలోనే క్యారెట్ తురుము అనేది బాగా వేగాలండి. బాగా వేగి మనకి ఆ పచ్చి వాసన అంతా పోయి నేతిలో వేగిన తర్వాత మనకి కమ్మటి వాసన వచ్చే వరకు దీనిని అలా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటూ ఉండాలండి. మధ్య మధ్యలో ఇలా అడుగంటకుండా కలుపుకుంటూ వేయించుకోండి. మనకి కొద్దిసేపటికి క్యారెట్ చూసారు కదా, కొద్దిగా మెత్తబడింది, అలాగే వేగింది కూడా. ఇప్పుడు ఇందులోనే తీపికి తగినట్టుగా 1 కప్పు దాకా పంచదార తీసుకోవాలి. ఇక్కడ నేను అరకప్పు చొప్పున 2 సార్లుగా వేసుకున్నానండి. ఫుల్గా 1 కప్పు దాకా పంచదారను తీసుకోవాలి. 1 కప్పు పంచదార మనకి స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి. ఎక్కువ అవ్వదు, తక్కువ అవ్వదు, కరెక్ట్గా సరిపోతుంది. లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఈ పంచదార మొత్తం కరిగే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇంకా వాటర్ ఏమీ ఎక్స్ట్రాగా ఏమి వేయొద్దండి. అలాగే క్యారెట్ బాగా వేగిన తర్వాత 1 కప్పు పంచదార వేసేసి పంచదార మొత్తం కంప్లీట్గా ఇలా కరిగిపోయింది చూసారు కదా, ఇలా కరిగిపోయే వరకు దీనిని ఇలా కలుపుకుంటూ ఉండాలి. మనకి పంచదార మొత్తం కరిగిపోయి చక్కగా క్యారెట్ కూడా బాగా ఉడుకుతుందండి. తర్వాత ఇందులోనే ఒక 1/4 టీ స్పూన్ దాకా యాలకుల పొడి కానీ లేదంటే దంచుకున్న యాలకులను కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. దీనివల్ల మనకి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. యాలకుల పొడి కూడా వేసుకుని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి పాలను వేసుకోవాలండి. ఇక్కడ నేను ఫుల్ క్రీమ్ పాలు తీసుకున్నాను. ఫుల్ క్రీమ్ పాలు అయితే కనుక మనకి పాయసం కూడా చిక్కగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. 1/2 లీటర్ దాకా వేసుకున్నాను. 1/2 లీటర్ కంపల్సరీ పడతాయండి పాలు. అప్పుడే మనకి ఇది చల్లారిన తర్వాత కూడా చక్కగా గట్టి పడకుండా బాగుంటుంది లూజ్గా. కాబట్టి 1/2 లీటర్ పాలను వేసుకున్న తర్వాత నానబెట్టుకున్నాం కదా ముందుగానే, ఆ సగ్గుబియ్యాన్ని నీళ్లతో సహా వేసేసుకోండి. నీళ్లతో సహా సగ్గుబియ్యం కూడా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ సగ్గుబియ్యం పాలల్లో బాగా ఉడకాలండి. అప్పటి వరకు చక్కగా ఉడికించుకోవాలి. మనకి సగ్గుబియ్యం వేసిన తర్వాత ముద్దలాగా అయిపోకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది. అలాగే సగ్గుబియ్యం కూడా మనకి ముద్దలాగా అవ్వకుండా చక్క పొడి పొడిగా బాగా ఉడుకుతాయండి. మనం అందులోని సగ్గుబియ్యం కూడా తక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నాం కాబట్టి మనకి ముద్ద అయ్యే ఛాన్సే ఉండదు. లో ఫ్లేమ్లో పెట్టుకుని చూసారు కదా, ఇలా బాగా ఉడికిపోవాలండి. మనం థిక్గా ఉండే పాలు వేసుకున్నాం కాబట్టి మనకి ఇది చిక్కగా టేస్ట్ కూడా బాగుంటుందండి. అందులోని వాటర్ కూడా ఎక్కువగా వేసుకోలేదు, కంప్లీట్గా ఎక్కువగా పాలతోనే చేసుకుంటున్నాం కాబట్టి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇలా ఉడికిన తర్వాత చివర్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదము కాజు పేస్ట్ ఉంటుంది కదా, అది కూడా వేసేసుకుని అదే మిక్సీ జార్లోనే వాటర్ పోసి తిప్పుకొని వేసుకోవాలండి. మనకి కాజు పేస్ట్ వేయగానే కొద్దిగా దగ్గర పడుతుంది కాబట్టి అదే మిక్సీ జార్లోనే ఒక చిన్న గ్లాస్ దాకా వాటర్ పోసి తిప్పుకొని వేసేసుకోవాలి. ఈ పేస్ట్ కూడా వేసిన తర్వాత మిక్స్ చేసుకుని ఒకసారి ఇంకొక 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. మీరు ఇక్కడ ఒక్కసారి టేస్ట్ చూసుకోండి. మీకు స్వీట్నెస్ సరిపోవట్లేదు అనుకుంటే కనుక ఇంకొద్దిగా షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఒక 5 నిమిషాలు మనకి ఇది బాగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేస్తే మీకు ఇది చల్లారిన తర్వాత కూడా ఇలాగే ఉంటుందండి, గట్టిపడదు. ఈ క్యారెట్ సగ్గుబియ్యం పాయసంలో మనకి క్యారెట్ క్వాంటిటీ ఎక్కువగా ఉండాలండి. అలాగే సగ్గుబియ్యం క్వాంటిటీ తక్కువగా ఉంటే మనకి
ఆ క్యారెట్ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. అలాగే పాయసం కలర్ కూడా చూసారు కదా న్యాచురల్‌గా ఎంత మంచి కలర్‌తో ఉందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చివర్లో మనం వేయించుకున్న జీడిపప్పుల్ని వేసేసుకోవాలి. అంతేనండి, క్యారెట్ సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయినట్టే. ఇది ఫ్రిడ్జ్‌లో పెట్టుకుని చల్లగా కూడా తినొచ్చు. అలాగే ఇలా వేడి వేడిగా ఎలా తిన్నా కూడా టేస్ట్ చాలా బావుంటుందండి. చల్లారిన తర్వాత నేను ఇది కంప్లీట్‌గా చల్లారిపోయిన తర్వాత చూపిస్తున్నాను. చూసారు కదా కంప్లీట్‌గా చల్లారిన తర్వాత కూడా మనకి ఏమాత్రం గట్టిపడలేదు. అలాగే టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. తప్పకుండా ఈ వేసవిలో ఇలాంటి పాయసాన్ని ఒక్కసారైనా తినాల్సిందేనండి. అంత బావుంటుంది దీని రుచి అయితే గనక. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.